ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం తిరుమల దర్శనాల పరిస్థితి గురించి, అలాగే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఇస్తున్నారండి. ఆ టికెట్ల కౌంటర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాల గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 59,868 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి 23,935 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,91,00,000 రూపాయలు. అలాగే ఈ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే జనవరి 2వ తేదీ వరకు కూడా ఎటువంటి టికెట్ లేకుండా దర్శనానికి అనుమతించరండి. ఇన్ని రోజుల పాటు టికెట్ లేకపోయినా కూడా డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి అనుమతించేవారు. కానీ ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం ఉండటంతో జనవరి 2వ తేదీ వరకు కూడా కేవలం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తారండి. టికెట్ లేని వారిని మాత్రం ఎటువంటి దర్శనానికి కూడా అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈరోజు అంటే డిసెంబర్ 22వ తేదీ నుంచి కూడా 10 రోజులకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ వారు తిరుపతిలోని 9 ప్రాంతాలలో ఇస్తున్నారండి. ఈరోజు ఉదయం 3 గంటల వరకు కూడా రేపటికి సంబంధించిన అంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శనం టికెట్లను కేటాయించారు. ఇప్పుడు ఆ కోటా పూర్తయిపోయిందండి. కనుక తర్వాత డిసెంబర్ 24వ తేదీకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ప్రస్తుతం కేటాయిస్తున్నారండి. ఈ తేదీకి సంబంధించిన టికెట్లు అయిపోగానే ఆ మరుసటి తేదీకి సంబంధించిన టికెట్లను కేటాయిస్తారు. ఈ టికెట్లను పొందాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తిరుపతిలో ఏ ఏ ప్రాంతాలలో కేటాయిస్తున్నారనేది మరొకసారి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరు త్వరగా ఈ ప్రాంతాల వద్దకు చేరుకొని కౌంటర్లో క్యూ లైన్లో నిల్చోగలిగితే గనక జనవరి 2వ తేదీ వరకు వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది. కాబట్టి ఈ తేదీలలో ఏదో ఒక రోజుకి మీకు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం అనేది లభిస్తుందండి. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.